ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ను కోరుకున్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఢిల్లీ ప్రజల సమస్యలను ఆప్ ప్రభుత్వం పట్టించుకోలేదని, అభివృద్ధిని కోరుకొని బీజేపీకి పట్టం కట్టారని తెలిపారు. ఆప్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. మంచినీటిని కూడా ప్రజలకు అందించలేకపోయింది ఆప్ ప్రభుత్వం అని విమర్శించారు డీకే అరుణ. ఘోరమైనటువంటి పరిస్థితి అక్కడ మేము చూసినాం. కొన్ని ఏరియాలలో అయితే అంటే విద్యుత్ కరెంటు కూడా లేనటువంటి పరిస్థితి, మాకు చదువుకోవడానికి పవర్ రావటం లేదని చెప్పినటువంటి పరిస్థితులు మేము చూసినాం. సో ఇక్కడ ఢిల్లీలో ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకున్నారు. మోదీ గారు ఢిల్లీలో కూడా మోదీ గారు ప్రభుత్వం ఉండాలి అని కోరుకున్నారు. సో కేంద్రంలో మరి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో కూడా ప్రభుత్వంలోకి వస్తే మాకు అభివృద్ధి జరుగుతుందనేటువంటి ఆకాంక్షతో ప్రజలందరూ ఉన్నారు. అభివృద్ధిని కాంక్షించే ఈసారి ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించినారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశమంతా చూస్తున్నాం. దేశమంతా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మన హర్యానాలో చూసినాం, మన మహారాష్ట్రలో చూసినాం. ఏందా ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ పరిస్థితి స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. ప్రతి ఎన్నికల్లో ఉన్న చోట కూడా అధికారాలు కోల్పోయినటువంటి పరిస్థితి చూసినాం, రాజస్థాన్ లో చూసినాం. సో అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు.